ఈరోజు మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకున్నా. ఈ బలవంతం అనేది మనం పుట్టిన కాడ నుంచి చచ్చిపోయేదాకా మన ఎమ్మట వస్తుంది. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇవాళ టాపిక్ బలవంతం. చిన్నపిల్లల కాడ నుంచి ఎందుకని అంటారు అనుకోండి, చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే వాళ్ళకి పాలు బలవంతంగా తాగించాలి, అన్నం బలవంతంగా పెట్టాలి, వాళ్ళని ప్రతి విషయంలో బలవంతం చేయాలి. కానీ అది బలవంతం అనుకుంటారు, అది బలవంతం అవ్వదు. వాళ్ళని మనం ముందుకు నడిపించడానికి చేసే ప్రయత్నం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు తొందరగా ఎదగాలని మనం చేసే ప్రయత్నం. ఈ బలవంతం అనేది ఈ ఈ వయసులోనే కాదు, ప్రతి వయసులోనూ వస్తుంది. అది కేవలం వినటానికి బలవంతంగా ఉంటుంది, కానీ దానిలో ఉండే అర్థం మాత్రం చాలా మంచిది. అయిపోతుంది, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, స్కూలుకు పంపాలి. స్కూలుకు పంపాలన్నా బలవంతంగా పంపించాలి, అది తప్పనిసరి. అంత హ్యాపీగా స్కూల్కి వెళ్తాం అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. బాక్స్ పెట్టి పంపుతాం, అది తినరు. అది తినకపోతే స్కూల్లో ఆయాలు బలవంతంగా తినిపిస్తారు, అది బలవంతం. బలవంతం అనే మాటని మనం విమర్శించకూడదు. అది విమర్శించే పదంలాగా ఉంటుంది, కానీ మనం విమర్శించకూడదు. అలాగే స్కూల్ అయిపోతుంది, ఓకే, కాలేజీ వస్తుంది. కాలేజీకి కూడా బలవంతంగానే పంపాలి, ఎందుకంటే వాళ్ళు ఒక కాలేజీ అంటారు, మనం ఇంకొక కాలేజీ అంటాము. అడి చేసి ఇడి చేసి ఏదో ఒకటి ఒప్పించుకోవాలి. అలాగే తీసుకునే కోర్సుల్లో కూడా బలవంతం చేయాలి. కానీ అది ఒక్కొక్కసారి మంచి జరుగుద్ది, ఒక్కొక్కసారి చెడు జరుగుద్ది. కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయం ప్రకారం మనం పోవాలి, ఒక్కోసారి వాళ్ళు మన మాట వినాలి. ఈ బలవంతం అనేది మనసులో లేకుండా ఉంటే అది ఇష్టపూర్వకంగా చేయగలుగుతాం, అయిపోతుంది. సరే, కింద మీద పెట్టి ఎట్టయితే కాలేజీలో చేర్పిస్తారు, అయిపోతుంది కాలేజీ చదువు. అయిపోయినాక మరి పైన డిగ్రీ ఏంటి అని అంటారు. వాడు ఆ అమ్మాయి డాక్టర్ అంటుంది, నాన్న ఇంజనీర్ అంటాడు, వాడు నేను ఇంకేదో చదువుతాను అంటాడు. అప్పుడు అన్ని విధాలుగా బలవంతంగానే ఉంటుంది. ఎవరి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కానీ వినడు. వినకపోయినప్పుడు సర్ది చెప్పి మనం చెప్తున్నా కూడా వాళ్ళకి బలవంతంగా వాళ్ళకి ఇష్టమైన దాంట్లో చేర్పిస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చుద్ది. ఆ ఫీలింగ్ని తీసేయండి. ఎందుకంటే మీరు దగ్గర కూర్చోబెట్టుకొని దానిలో ఉన్న కష్టాలేంటి, ఇబ్బందులు ఏంటి అని మీరు విమర్శగా చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళంతా ఫీల్ అవ్వరు, అది బలవంతం అనిపించదు. అదే కాకుండా మీరు మీ ఇష్టానుసారంగా జాయిన్ చేశారనుకోండి, ఏమీ చెప్పకుండా ఇది చదవాలరా అని గట్టిగా చెప్పారనుకోండి, అది బలవంతం చదువు అవుతుంది. దాని మీద వాళ్ళకి పెద్ద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేరు. కాబట్టి మనం దాన్ని సర్దుకొని, మన మనసులో సర్దుకొని, లేదు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయినప్పుడు మనల్ని మనం ఆలోచించుకొని వాళ్ళని ముందుకు నడిపించాలి. అది అయిపోతుంది. పెళ్లి చేయాలి, పెళ్లి విషయంలో కూడా బలవంతమే. ఆడేమో అమ్మాయిని ప్రేమించాను అంటాడు పిల్లాడు, లేదు తల్లిదండ్రులు ఇదిగో ఇది కట్నం ఎక్కువ అవుతుంది, వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అని వీళ్ళు అంటారు. కాదు, అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, ఇద్దరం కలిసి హ్యాపీగా ఉంటామంటారు. కాదురా, ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తుంది, కట్నం వచ్చినప్పుడు అది మనకి ఎంతో ఉపయోగపడుద్ది, వాళ్ళు ఇంకా వాళ్ళ కట్నమే కాదు ముందు ముందు కూడా మనకు బాగా చూసుకుంటారు అనే ఆలోచనలు వాళ్ళు చెబుతారు. కానీ ఇద్దరు ఆలోచించుకొని కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే
అది జీవితానికి సంబంధించింది. ఆ అబ్బాయిని బలవంత పెట్టకూడదు. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి, ఏ విషయం ఏంటి అనేది వీళ్ళు కూడా ఆలోచించుకొని తెలుసుకొని అది కరెక్ట్ అయితే అందుకు ఇష్టపడి పెళ్లి చేయాలి. ఆ విషయంలోనూ బలవంతం లేకుండా ఏది జరగదన్నట్టు ఉంటుంది. ఇంకా అయిపోతుంది. ఈ అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు పొజిషన్ ఎవరిది? పిల్లలది. ఆ పిల్లలు రేపొద్దున మీరు ఇక్కడే ఉండండి అన్నారనుకోండి పల్లెటూరులో, అదేంద్రా మేము ఇంత చదివించాము, ఇంత ఉద్యోగం వచ్చింది, ఇంత ఎదిగావు, మేము కూడా మీతోనే ఉంటాంరా అంటే, కాదు మీరు ఇక్కడే ఉండాలని బలవంతం చేస్తాడు. అది సహజంగా జరుగుతున్నాయి ఇవి. లేదు ఒకవేళ అనుకుంటే తీసుకువెళ్ళినా కానీ అప్పుడు వాళ్ళు సిటీలో బలవంతంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు. కొడుకు కోడలు బయటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడాలంటే బాధ, భయం ఉంటుంది. బలవంతంగా ఉండాల్సి వస్తుంది. ఏదైనా మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. అది ఇష్టమా బలవంతమా అనేది. అంత ఇష్టపడి వచ్చిన వాళ్ళకి కూడా కొందికి పరిస్థితులను బట్టి వాడికి బలవంతంగానే అనిపిస్తుంది. ఆ బలవంతం లేకుండా తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అభిరుచుల్ని కనుక్కొని పిల్లలు ఆలోచించాలి. ఎందుకంటారేమో, మమ్మల్ని అప్పుడు బలవంత పెట్టలేదా, వాళ్ళు అన్ని విషయాల్లోనూ అలాగే చేశారు కదా, ఇప్పుడు ఏంటి ఈ ఒక్క విషయంలో వాళ్ళు అంత ఫీల్ అవుతున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటారేమో, అది మీ అభివృద్ధికి వాళ్ళు చేసిన బలవంతం. కానీ ఇప్పుడు వాళ్ళని బలవంతం పెడితే వాళ్ళని కుంగదీస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు చేసిన కృతజ్ఞత లేదు, ఇంత చేశాము, మన ఇష్టాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనే బాధ, మన ఇలా ఉండమంటున్నారు అనే బాధ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టుద్ది. కాబట్టి ఆఖరికి చనిపోయే విషయంలో కూడా అదే పరిస్థితి. కొంతమంది సమయం వచ్చినప్పుడు అదృష్టవంతులు ఉంటే ఏ బలవంతాలు ఏమీ లేకుండా ఏ అటాకులతోనో వెళ్ళిపోతున్నారు. అదే కాకుండా ఏదో అనారోగ్య పరిస్థితుల్లో ఉండి, మంచాల్లో ఉండి, ఇటు పిల్లల్ని ఇబ్బంది పెడతా, వాళ్ళు ఇబ్బంది పడతా చావుని బలవంతంగా ఆహ్వానించాల్సి వస్తుంది. అది కూడా బలవంతంగా చనిపోవాల్సి వస్తుంది. ఆ బలవంతం ఆహ్వానం ఎవ్వరికీ రాకూడదు. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి బలవంతం అనేదాన్ని ఆనందంగా తీసుకుంటే అది ఆహ్లాదంగా ఉంటుంది. అదే విమర్శగా తీసుకుంటే బాధగా ఉంటుంది. కాబట్టి బలవంతాను అనే పదాన్ని మనం మార్చుకుందాం. ఆ బలవంతం అనేదాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నచ్చ చెప్పాలి. ఇది బలవంతంగా చేయటం కాదురా, ఇది మీరు ఎదగటానికి అని చెప్పుకుంటా వాళ్ళని బలవంతం చేయండి. అప్పుడు వాళ్ళు వింటారు. కాదు ఇది మీరు చేయాలి అని బలవంతం చేస్తే మాత్రం ఈ రోజుల్లో పిల్లలు ఎవరు వినటంలో, వాళ్ళకు మనసుకి హత్తుకునేలాగా చెప్పి వాళ్ళని మీరు ముందుకు నడిపించండి. ఈ బలవంతం ఎన్ని రకాలుగా మన జీవితాలలో ఉంటాయి. వీటిని మనం సాధారణంగా మనస్ఫూర్తిగా వెల్కమ్ చేద్దాం. ఈ బలవంతం కాదు, మనం ప్రశాంతంగా ఉండటానికి మన పిల్లలు చెప్పారని, మనం బాగా ఎదగటానికి మన తల్లిదండ్రులు చెప్పారని ఎవరికి వాళ్ళం సర్దుకుపోయి జీవితం ముందుకు నడిపిద్దాం. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
లేదు నేను చెప్పిన ఏదైనా మీకు కొంచెం ఇబ్బందిగానో ఎక్కువగానో ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ అలాంటి పొరపాట్లు రాకుండా చెప్పగలుగుతాను. ఓకే.